నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరుచుకోవడంతో పర్యాటకులంతా కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ ఒక్కసారిగా తెరుచుకోవడంతో మొత్తం పెద్ద ఎత్తున యువత అంతా చేరుకొని సెల్ఫీలో బంధించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు వీరంతా కూడా దూర ప్రాంతాల నుంచి రావడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు? సో మాది వచ్చేసి దివిసీమ అండి ప్రాపర్. సో ఇప్పుడు ఈ వాటర్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మా ఊరే వెళ్తాయి దగ్గరికి. సో చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత సాగర్ గేట్లు ఎత్తడం అండ్ మా రైతులు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడే నేను అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే కూడా చాలా మంది అక్కడ చెప్తున్నారు విలేజెస్ వాళ్ళకి ఎంత. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది వచ్చేసి కృష్ణా డిస్ట్రిక్ట్ చల్లపల్లి. ఎప్పుడు వస్తారా? లేదు, ఇదే ఫస్ట్ టైం నేను రావడం. చిన్నప్పటి నుంచి చూడడం, చిన్నప్పటి నుంచి వినడం కానీ బుక్ లో చదవడం కానీ చాలా బాగుంది ఇప్పుడు ఈ గేట్లు ఎత్తడం. సో నేను వచ్చేసి చాలా ట్రావెల్ చేశాను. ఎలా ఉంది ఒకసారి ఓపెన్ చేసినప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ గా ఉండిందండి చూడడానికి. అంటే ఎప్పుడెప్పుడు తెరుస్తారా, ఒక్కొక్క గేట్ తెరిచేసరికి ఎప్పుడెప్పుడు తెరుస్తారా, ఇంకో 4 గేట్లు తెరిచినా చాలా బాగుండేది అనిపిస్తుంది. సో యా, చూడడానికి కనుల విందంగా. సో మీ టీవీ మాధ్యమాల్లోనే చూసాము. టీవీ మాధ్యమాల్లోనే చూసి ఇట్లా వచ్చినాము. కాకపోతే 8ంటికి తెరుస్తారు. 8 నుంచి కాయలు కాస్త ఎదురు చూసాము. సో ఇవాళ 10-10:30 అప్రాక్సిమేట్ గా తెరిచి డెఫినెట్లీ అండి. ఎప్పుడైతే మళ్ళీ మొత్తం అన్ని గేట్లు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో మా ఫ్రెండ్స్ అందరినీ తోలుకుని వస్తాను. లోకలే మాది, కానీ హైదరాబాద్ నుంచి వచ్చాము. ప్రాపర్ ఇక్కడే మాది. ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. నిన్న నైట్ నుంచే వెయిట్ చేస్తున్నాము రీగర్ గా. నిన్న నైటే తీస్తానని చెప్పారు, కానీ తీయలే నైట్. కానీ ఇప్పుడు మార్నింగ్ ఓపెన్ చేశారు. చాలా మంచిగా ఉంది. శ్రీశైలం నుంచి మేము ఇటే వచ్చేసాము. శ్రీశైలం పోయాము. శ్రీశైలంలో ట్రాఫిక్ మా కార్ పోవడానికి 4 గంటలు పట్టింది కిందికి. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. ఇది కూడా ఓపెన్ చేస్తే చాలా ట్రాఫిక్ అయిపోతుంది మొత్తము. శ్రీశైలం మంచిగా ఉంది. సాగర్ శ్రీశైలం కన్నా ఇంకా చాలా మంచిగా ఉంటది. అవును, వైబ్స్ అండ్ బ్యూటిఫుల్ చూడొచ్చు. చాలా వరకు మాత్రం అంతా కూడా మనం ఆ రోడ్లన్నీ కూడా చూస్తున్నాం. ఎక్కడికక్కడ మొత్తం పూర్తిగా ఇప్పటికే మొత్తం క్రౌడ్ గా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా తెలుసుకున్నారు అంతా కూడా సాగర్ గేట్లు ఓపెన్ చేశారని తెలుసుకున్నారు. మనం చూడొచ్చు నాగార్జున సాగర్ నుంచి ప్రస్తుతానికి మాత్రం 6 క్రస్ట్ గేట్లను కూడా రిలీజ్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. 2 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదలవుతుంది. మొత్తం శ్రీశైలం నుంచి భారీగా ఫ్లో వస్తుండటంతో అధికారులు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉన్నారు. అదేవిధంగా గేట్లు తెరవడంతో కూడా కృష్ణా పరివాహక ప్రాంతాలను కూడా అధికారులందరూ కూడా హెచ్చరించారు. మొత్తం దిగువ ప్రాంతాలని అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఒక సుందర అపురూప దృశ్యం అని చెప్పొచ్చు. 2 ఏళ్ల తర్వాత కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు మళ్ళీ ఇప్పుడు తెరుచుకున్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా నిండుకుండలా ఉన్నటువంటి ఎడార్లా ఉన్నటువంటి కృష్ణా పరివాహక ప్రాంతం అనేది పూర్తిగా ఇప్పుడంతా కూడా నిండుకుండను తలపిస్తుంది. మొత్తం 590 అడుగులకు కాను 582 అడుగులకు చేరుకోగానే మొత్తం వాటర్ ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎడమ కాలువ కూడా నీటిని విడుదల చేయడం జరిగింది. ఇటు ఎడమ కాలువ పరిధిలో నల్గొండ ఖమ్మం జిల్లాల రైతులు కానీ, కుడి కాలువ పరిధిలో గుంటూరు కృష్ణా జిల్లా రైతులు కానీ ఆనందం అని చెప్పొచ్చు. ఓవైపు పవర్ జనరేషన్ కూడా రన్ అవుతున్నది. నాగార్జున సాగర్ జలాశయంలో గత 2 ఏళ్ల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం కూడా జలాశయానికి భారీగా నీరు రావడంతో ఓవైపు విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది చెప్పొచ్చు. 4-5 రోజుల నుంచి కూడా ఇక్కడ 800 మెగావాట్ల విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా ఇప్పటికి మాత్రం 6 గేట్లు తెరుచుకున్నాయి. ఇంకా ఫ్లో మరింత పెరిగితే మరిన్ని గేట్లు కూడా తెరిచే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. మొత్తం మనం డ్యామ్ పై పరిసర ప్రాంతాలని కూడా చూస్తున్నాం. మొత్తం డ్యామ్ పైకి ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో డ్యామ్ పైకి కూడా వెళ్ళి చూసారు, కానీ ఇప్పుడు డ్యామ్ దిగువ ప్రాంతాల్లో కూడా చూడడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా ఇక్కడ ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తం మనం సరిహద్దు ప్రాంతంలో ఉన్నాం. అటు గుంటూరు కానీ ఇటు నల్గొండ జిల్లా 2 తెలుగు రాష్ట్రాలు ఏదైతే ఉందో తెలంగాణ ఏపీ బార్డర్ ప్రాంతం అని చెప్పవచ్చు. మొత్తం కూడా కొత్త బ్రిడ్జ్ పై నుంచి కూడా వాహనాలంతా కూడా పూర్తిగా బ్రిడ్జ్ పై నిలిచి కూడా ఆ సుందర దృశ్యాలను బ్రిడ్జ్ పై నుంచే చూస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. వాటర్ అంతా కూడా మనం చూస్తున్నాం. మొత్తం దిగువకు నీటిని విడుదల చేయడంతో కూడా వెళ్తున్నటువంటి వాటర్ ను కూడా చూస్తున్నాం. పూర్తిగా 6 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడంతో మొత్తం సముద్రంలోకి నీరు వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఇదంతా కూడా పులిచింతల ప్రాజెక్టు వైపు వెళ్తున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా ఇది పూర్తిగా ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతం. ఒక్కసారిగా సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తడంతో దిగువకు నీరు వెళ్తుంది. మొత్తం ఈ నీరంతా కూడా పులిచింతల ప్రాజెక్టు చేరుతుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి కూడా బ్యారేజ్ వైపు
వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. 2 ఏళ్ల తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండడం అనేది రైతులు హర్షిస్తున్నారు. పూర్తిగా 2 ఏళ్ల పాటు కూడా పంటలకు దూరమైనటువంటి పరిస్థితి, క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి పరిస్థితి. నల్గొండ జిల్లాలో సాధారణ వర్షపాతమే నమోదైంది. అయినప్పటికీ కూడా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రాజెక్టు నిండడం, ఆయకట్టుకు నీటి విడుదల కావడంతో కూడా ఈసారి సాగు విస్తీర్ణం కూడా పెరిగే అవకాశం కనపడుతుంది. మరొక 2 ఏళ్ల పాటు కూడా కరువు అనేది లేదని చెప్పవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఇది ఒక వరల్డ్ టూరిజం ప్లాట్, మొత్తం కూడా వరల్డ్ టూరిజం ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జున సాగర్ అని చెప్పవచ్చు. మొత్తం దేశ విదేశాల నుంచి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ను తిలకించేందుకు ఒకసారి గేట్లు ఓపెన్ చేసినప్పుడు చెప్పనక్కర్లేదు. నిన్ననే ఆదివారం రోజే పెద్ద ఎత్తున ఆ గేట్లు తెరుస్తారని కూడా ఇక్కడ బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రంలోగా కూడా మొత్తం ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా నిండిపోయే అవకాశం కనిపిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా, ఏజ్ తో నిమిత్తం లేకుండా చాలా వరకు నా డ్యామ్ వద్దకు చేరుకుంటున్నారు. డ్యామ్ పక్కనే ఉండి కూడా వారంతా కూడా ఫోటోలు తీసుకుంటూ, సెల్ఫీలు తీసుకుంటున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. ప్రస్తుతం మాత్రం 6 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ ఏదైతే ఉందో మనం కవర్ చేస్తున్నటువంటి పాత బ్రిడ్జ్ ఉందో, గతంలో ఇదే బ్రిడ్జ్ ఉండేది, కానీ మొత్తం గతంలో ఇది భారీ వరద ప్రవాహానికి కూడా డ్యామేజ్ కావడంతో కొత్త బ్రిడ్జ్ కట్టారు. ఇది మొత్తం కూడా పూర్తిగా నిలిపివేశారు. చూడొచ్చు, యువతంతా కూడా ఎంతో ఆసక్తిగా కూడా వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ వారంతా కూడా దృశ్యాలు చూస్తున్నటువంటి పరిస్థితి, సిచ్యువేషన్ అయితే చూడడం జరిగిందని చెప్పవచ్చు. ఇంకా 2-3 రోజుల పాటు కూడా ఈ విధంగానే గేట్లు తెరిచే అవకాశం కనపడుతుంది. ఎగువన వస్తున్నటువంటి ఫ్లోను ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేసుకుంటూ కూడా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని చెప్పవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మెడ్చల్ నుంచి చూడడానికి వచ్చారా? చూడడానికి వచ్చాం. ఎలా ఉంది? బాగుంది. గతంలో చూసారా? చూసినాం అంతా. తెలుసుకొని వచ్చారా? తెలుసుకో ఓపెన్ అని చెప్పి తెలుసుకొని వచ్చిన చూడు, శ్రీశైలం వచ్చిన అక్కడ నుంచి ఇక్కడ ఓపెన్ అని చెప్తే చాలా ఘోరంగా ఉంది అన్న. మస్తు 30 కిలోమీటర్లు అట్లా ఫుల్ ట్రాఫిక్ ఉండే. బాగుంది అన్న, నచ్చింది. వస్తాం. చూడొచ్చు, చాలా వరకు కూడా శ్రీశైలం నిన్న వీకెండ్ కావడంతో కూడా, సెలవు దినం ఆదివారం కావడంతో కూడా అంతా శ్రీశైలం వెళ్లిన వారంతా కూడా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు కూడా ఓపెన్ చేశారని, శ్రీశైలం నుంచి అంతా కూడా నాగార్జున సాగర్ బాట పడుతున్నారు. అటు శ్రీశైలం, ఇటు నాగార్జున సాగర్ 2 ప్రాజెక్టుల గేట్లు కూడా తెరుచుకోవడం, ఆ సుందర దృశ్యాలని తిలకించడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా ఆ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో, ఆ క్రస్ట్ గేట్లు ఓపెన్ చేసినటువంటి ప్రాంతాల్లో ఫోటోలు దిగుతూ కూడా దర్శనమిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంతకుముందు చూసారా? చూడలేదండి, ఫస్ట్ టైం శ్రీశైలం నుంచి. శ్రీశైలం ఇంకా సూపర్, ఫుల్ ట్రాఫిక్, హెవీ ఫ్లో. నిజంగా ఒక అద్భుతం అని చెప్పవచ్చు. అంతా కూడా మనం చూస్తున్నాం, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. గత 4-5 రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. అసలు సాగర్ డ్యామ్ నిండుతుందా లేదా అని కూడా ఒక ఆందోళనలో ఉన్న, ఉత్కంఠలో ఉన్నారు. కానీ ఎట్టకేలకు మొత్తం కూడా వరద ప్రవాహం భారీగా కొనసాగడంతో నాగార్జున సాగర్ నీటి మట్టం కూడా గరిష్ట స్థాయికి చేరుకోవడంతో కూడా నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేస్తున్నటువంటి దృశ్యాలు, 6 గేట్ల ద్వారా కిందికి నీటిని విడుదల చేస్తున్నటువంటి దృశ్యాలను RTV ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.